ఇక బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్య యత్నాలు. ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావటం లేదంటూ ఆగ్రహం. టీడీపీ నేతల వేధింపుతో తిరుపతి కలెక్టరేట్ వద్ద 2 మహిళల ఆత్మహత్య యత్నం. బాపట్ల కలెక్టరేట్ వద్ద పురుగుమంది తాగిన వ్యక్తి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి మహిళ యత్నం. ఇది చాలవన్నట్టు ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి. జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య యత్నం. ఇట్లా ఉంది. పోలీసులు వేధిస్తున్నారంటూ ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థులు తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. గోపి గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? నిజంగానే వాళ్ళ పేపర్ చూస్తే ఒకే రోజు ఇన్ని ఘటనలు జరిగినట్లుగా వచ్చింది. బహుశా ఒకే రోజు అనుకుంటా, నిన్న ఒక్కరోజే ఇన్ని జరిగినాయి. ఏమనిపిస్తోంది మీకు ఈ పరిస్థితి? మరి ప్రభుత్వం దృష్టికి రాదా? ఎంతసేపు పొలిటికల్ గవర్నెన్స్ అయినా వాళ్ళు చేసేది? సార్, ఇప్పుడు ప్రభుత్వం అనేది తను స్వతహాగా చేయాల్సిన పనులన్నింటినీ కూడా పక్కన పెట్టేసింది. ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పార్టీ మీద టార్గెట్ పెట్టి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని, సోషల్ మీడియా కార్యకర్తలను మాత్రమే టార్గెట్ పెట్టుకుని కూర్చున్నారు. కలెక్టర్ల పని కూడా అదే. ఎవరు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారు, ఏ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనే దృష్టి పెట్టడం వల్ల సమస్యల పరిష్కారం, ప్రజల సమస్యల పరిష్కారం అనేది కొంత కుంటుబడిపోయింది. కలెక్టర్లకి కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. ఏది సోషల్ మీడియాలో సోషల్ మీడియా మానిటరింగ్ బాధ్యతలు కూడా కలెక్టర్ల చేతులకు వచ్చేసాయి. సో కలెక్టర్లు చేయడం అనేది లేదు. వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెరుగుతోంది. వాళ్ళ మీద కూడా చాలా ఇది అజమాయిషీ పెరుగుతోంది. ప్రభుత్వం కేవలం జనసేన, తెలుగుదేశం పార్టీలకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తున్నారు అధికారులు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ప్రజలను వేధిస్తున్నారు, ఆస్తులు ఆక్రమించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి పెన్షన్ గించలు రాకుండా అడ్డుకుంటున్నారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రాకుండా అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్తో ఫిర్యాదు చేద్దామంటే కలెక్టర్ పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేన నాయకులు ఏం చెప్తే అది చేయాలి, తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అది చేయాలి. గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితి అయితే ఇది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్లు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చే పనేం లేదు, వాళ్ళు చేయగలిగే పరిస్థితి లేదు. ప్రజలకి కలెక్టరేట్ లేకపోతే అనుభవంలో ఎప్పుడైనా సరే ఒకే రోజు ఇన్ని కలెక్టరేట్ల దగ్గర లేదా ఇన్ని ఆత్మహత్య ఇవన్నీ జరిగినాయా? అట్లాంటి ఏం చూడలేదండి. అన్ని లేవు. ఎప్పుడో ఒక చోట ఒకటి జరుగుతూ ఉండేది. ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఒకటి జరుగుతూ ఉండేది తప్ప ఒకే రోజు ఒకేసారి ఇన్ని కలెక్టరేట్ల దగ్గర ఇన్ని దారుణాలు జరగడం అనేది మొదటిసారి చూస్తున్నాం. అదే చెప్తున్నాను కదా, ఈ ప్రభుత్వానికి కాదు, వీళ్ళకి రాసినందుకు మాట్లాడినందుకు కేసులు పెడతామంటారో ఏం పోవడం మరి చూడాలి. మరి ఇటువంటి అన్ని అయ్యా వాళ్ళ సమస్యలు ఏంటో తీర్చండి, వాళ్ళ ఆత్మహత్యల దాకా వెళ్ళే పరిస్థితి రాకుండా చూడండి అని మనం కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? గోపి గారు, రైట్. కేవైకే రెడ్డి గారు ఉయ్యూరు నుంచి, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి మాట్లాడండి ప్లీజ్. క్రాప్ ఇన్సూరెన్స్ చేసినందుకు రైతులకి ఆ పసుపు ఎకరానికి 90,000 నుంచి 70,000 వరకు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఓ గుడ్. ఇప్పుడు లంక గ్రామాల్లో మొన్న వరద వచ్చింది చూసారా, కృష్ణానది. అవును. ఆ కృష్ణానది ఏరియాలో మొత్తం మునిగిపోయిన రైతులకి ఒక రైతుకి 4 లక్షలు 5 లక్షలు వచ్చింది. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంత డబ్బు తీసుకోవాలి రైతులు. ఏమో పబ్లిసిటీ అవట్లా అయ్యి. అవును. అంత డబ్బు ఇచ్చి మరి అన్ని చేసినా కూడా రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టపరిహారం రాస్తారట. అవును. రాస్తే ఒడ్డుకుంటారంట. అది మరీ డేంజరస్ గా ఉంది కదా. అది ఏంటి సార్, ఇది అంతా ఎక్కడికి వెళ్తుంది? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లంకల్లో మన యూరియా దొరకలేదు, దాంట్లో తీసుకొచ్చి వేశారు చేలు. ఎమ్మటే వరద వచ్చింది. అయ్యో, ఈ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఆవేదన కలుగుతుంది. చాలా రైతు కూడా బతికే పరిస్థితి ఉండదు సార్ ఇది పరిస్థితి. ఎందుకంటే నేను తెల్లారేసిన కానీ మేము ఆ లంక ఏరియాలో తిరుగుతూనే ఉంటాము. అసలు నానా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూద్దాం మరి వాళ్ళు జగన్ గారు టూర్ జరుగుతున్నా వీళ్ళు మేల్కొని ఇట్లాంటివి లేకుండా చూస్తారు. అసలు తుఫానుకి పరిహారానికి ధాన్యం కొనుగోలుకి లింక్ పెడితే ఎట్లా? ఇంత అన్యాయం కదా, దుర్మార్గం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆత్మహత్యలకు సంబంధించిన ఆత్మహత్యాయత్నాలు ప్రయత్నాలు అనేది
ఇప్పుడన్నా రేరుగా 1-2 అంశాల్లో ఉండేవి. కలెక్టరేట్ ఎదురుగా కలెక్టరేట్ ఎదురుగా ఏదో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి, నేను పొరపాటు ఏం చెప్పలేదు, ఒకే రోజు జరిగింది కదా ఇవన్నీ కూడా. దానికి సంబంధించి ఓకే, ఇప్పుడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉంటే వాళ్ళు విసిగి వేసారిపోయి ఎక్కడ పనులు కాక కలెక్టర్ దగ్గర కూడా తిరిగి అవ్వకపోతే జరిగేటటువంటి సంఘటనలు ఉండే. కానీ ఇక్కడ ఇన్సిడెంట్లు చూస్తే ఒకటేమో తెలుగుదేశం నాయకులు వేధింపులు భరించలేక అయ్యో ఏదో స్థలం దానికి సంబంధించి 20 ఏళ్ళుగా ఇంటి పని కడుతున్నారంట. కానీ దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని చెప్పి వాళ్ళ వేధింపులతో లాక్కునేటటువంటి ప్రయత్నం జరిగితే అక్కడ ఒక తిరుపతిలో మహిళ, ఇక్కడ ఇంకోటి చూస్తే వితంతు పెన్షన్ రావటం లేదని. ఎంత దారుణం చూడండి అసలు ఈ ప్రభుత్వం. మరి 17 నెలలుగా ఏం చేస్తుంది? పెన్షన్ ఒకళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అక్కడ అంతకుముందు ఉంటే పెన్షన్ కోసం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా వాలంటీర్ ఇంటికి వచ్చేవాళ్ళు. సచివాలయం ఆధ్వర్యంలో పెన్షన్ మంజూరు అయ్యాయి. ఏదైతే ప్రతి 6 నెలలకు ఒకవేళ రాకపోతే 6 నెలలకి మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా తీసి చేసేవాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఏంటి, ఉన్నటువంటి పెన్షన్లు తొలగించారు. ఈ తొలగించడం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి జీవనాధారం నెల అదే ఇప్పుడు ఆ 4,000 రూపాయలే. ఆ 4,000 రాకపోతే వాళ్ళు బతకడానికి సాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి తంతు. మిగిలిన మూడో అంశం మీరు ఇక్కడ చూస్తే కుమ్మలేని గారు, దీంట్లో ఒకటేమో పెన్షన్ల గురించి, ఇంకోటేమో వాళ్ళు పురుగు మందు దాగి భూ వివాదాలకు సంబంధించి వీళ్ళు ఏం చెబుతున్నారు, అసలు ఇమీడియట్గా పరిష్కరించేస్తామని చెబుతున్నారు. మొత్తం అసలు ఇమీడియట్గా మళ్ళీ మాట్లాడితే రోజు తీసుకుంటారు సార్ అర్జీలు. ఒకళ్ళేమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తీసుకుంటారు, ఇంకోళ్ళు జనసేన ఆఫీస్లో తీసుకుంటారు, కలెక్టర్ దగ్గర అంటారు. మరి తీసుకున్న అర్జీలన్నీ ఏమవుతున్నాయి అంటే షోపటప్ కార్యక్రమం జరుగుతుంది తప్ప ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం జరగట్లేదు. ఇక్కడ సమస్యలన్నీ అలానే పెండింగ్. ఎంత సంతోషంగా ఉన్నారని ఎవరో టీడీపీ కార్యకర్త అంట ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చి అసలు ముందు తెలుగుదేశం వాళ్ళు సంతోషంగా ఉన్నారులే చెప్పండి. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు సంతోషంగా లేరు. ఎందుకు? వాళ్ళకి పెన్షన్ రావట్లేదు కదా, వాళ్ళకి కొత్త పెన్షన్ లేవు, వాళ్ళకి రైతు భరోసా లేవు, వాళ్ళకి మీరన్నా నిరుద్యోగ వృత్తి లేదు. మరి మీరు మీ వాళ్ళే సాటిస్ఫాక్షన్ లేరు. ఇంక ప్రజలు అక్కడ సాటిస్ఫై చేస్తారు. ఏదో పత్రికల్లో అంతా బాగుందని చెప్పి చూపించుకుంటే ఏముంది అంటే ఓదరగొట్టేటటువంటి కార్యక్రమం అయింది కదా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లు కానీ అక్కడ అధికారులు. మీరు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాడు, ప్రాబ్లం అది. మీరు ప్రజల గవర్నెన్స్ కూడా మళ్ళీ పాపం రెక్కాడితే డొక్కాడినాళ్ళు లేకపోతే కదలలేని వాళ్ళకి కూడా రాజకీయాలు ఏంటంటే వాడే పార్టీ సీనియర్ 4 సార్లు సీఎం అయిన ఆయన ఆ స్థాయిలో చెప్పడం నాకైతే మేము ప్రజలకు గవర్నెన్స్ ఇస్తామని చెప్పాలి. ఓన్లీ పొలిటికల్ గవర్నెన్స్ మేము నడుపుతామనంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఒక్కటి కూడా చేయొద్దని చెప్పి అంతకంటే వాళ్ళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించొద్దు. ఎట్లా ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వైసీపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే రైతు భరోసా ఇవ్వద్దు. ఇదే కదా వాళ్ళు. అందుకే ఎవరు ఒక ఆయన వీడియో చేశారు, అయితే మా దగ్గర ట్యాక్సులు కట్టించుకోమాకండి, మా దగ్గర అవి వసూలు చేయమాకండి, ఏవి కూడా కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయొద్దని ఒక ఆయన ఎవరు ఎదురు ఇచ్చేశారు. నిజంగా దారుణం అనిపిస్తుంది ఇటువంటి చూసినప్పుడు. చంద్రబాబు గారు ఈ వయసులో మీరు ఉంటే మంచిది తప్ప ఈ రకంగా వైసీపీ వాళ్ళు అయితే చేయొద్దు. వాళ్ళు కూడా పేదలే సార్, పేదలను పేదలుగా చూడండి, మనుషులుగా చూడండి. అంతేగాని వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ, మా వాళ్ళైతే ఇవ్వండి, మా వాళ్ళు కాకపోతే పెన్షన్ ఇవ్వద్దు. ఏం సార్ ఈ దిక్కుమాలిన రాజకీయాలు? పెన్షన్లో కూడా పేదవాళ్ళ పట్ల కనికరం ఉండండి సార్. మీరు పెద్దవాళ్ళకి పెట్టుబడిదారులకి బ్రహ్మాండంగా చేసుకోగలిగినంత. ఆయన ఎవరో ఒక వీడియో వచ్చింది, 400 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని 23 కోట్లకి ఇచ్చి పడేస్తున్నారని చెప్పి విజయవాడలో మద్దతుదారుడు. సరే మీరు అట్లాంటి ఎన్నైనా చేసుకోండి, కానీ పేదవాడు తినటానికి కాస్తన్నా మీరు దయ చూపండి సార్. మీరు అది మర్చిపోతే ఎట్లా? రైట్.